అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఈరోజు పొద్దునే టిఫిన్ ఏమి అనేది ఇదిగోండి వేడిగా దోశ. అంటే మనోళ్ళందరూ టిఫిన్ అయిపోయిందండి, మనోళ్ళందరూ టిఫిన్ తినేశారు. మాకు తీసుకొచ్చి రకంగా పెట్టేస్తారనమాట. ఇడ్లీ, బొంబాయి చట్నీ, ఉద్దివడ, సాంబార్, చట్నీ, పల్లీల చట్నీ. ఇవి ఈరోజు మన ఆశ్రమంలో టిఫిన్. కాకపోతే ఏమంటే నాకు ఈరోజు టిఫిన్ తినాలని లేదు, ఎందుకంటే ఇడ్లీ దోశ తినాలంటే బోరు పడుతుందబ్బా. దానికన్నా ఈరోజు నేనేం తింటాను అనేది మీ ముందుకు తీసుకొస్తాను. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. దానికి ఇంకా మాటలు లేవు, అంత బాగుంటుంది. అదేమైనా చూసేద్దాం రండి. ఇదిగోండి, అది ఇదేనమాట సద్దన్నం, అంటే రాత్రి చేసిన అన్నము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము ఇదిగోండి మన ఇంట్లో చేసిన పెరుగు, గడ్డ పెరుగు, మన ఇంట్లో చేసిన పెరుగు. ఈ రకంగా పెరుగు వేసి జీలకర్ర ఈ విధంగా వేసుకొని కొంచెం ఇట్లా నలిపినట్లు చేసి జీలకర్రని ఇంతలోకి జీలకర్ర వేసి దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి చేయి శుభ్రంగా పెట్టుకొని బాగా మంచిగా కలుపుకోవాలండి. మన చేయి శుభ్రంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు, నీట్గా కలుపుకోవచ్చు. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది టేస్ట్. మన మీద గట్ల కలిపేసి అట్లా స్టైల్గా చేస్తే మాత్రం దీని టేస్ట్ రాదు. మళ్ళా ఈ విధంగా నున్నగా కలుపుకుంటే తింటే ఉంటుంది చూడి నా సామిరంగా టేస్ట్. ఇంకా దీనికి మామూలుగా నైట్లో కూడా కలిపి పెట్టేయచ్చండి మనకు కావాలంటే. కాకపోతే నేను నైట్లో అనుకోలేదు కాబట్టి ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. నైట్లో పెరిగేసి ఉప్పేసి కొంచెం జీలకర్ర వేసి పెట్టేస్తే కొంచెం అంటే ఎర్రగడ్డలు ఏమంటారు ఉల్లిపాయ ముక్కలు వేసేసి పచ్చిమిర్చి కూడా ఒకటి వేసి కూడా పెట్టచ్చు, అంత బాగుంటుంది అనమాట. నేనైతే ఇప్పటికిప్పుడు అనుకున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. నిజంగానే అమృతం, చాలా బాగుందండి. మధ్యలో ఎర్రగడ్డ నంచుకుంటే ఎంత బాగుంటుందంటే ఇంత అన్నం నేను తిననండి, వీడియో కోసం పెట్టుకున్నా. అంటే నాకు మా వారికి ఇద్దరికి అన్నమాట. ఇట్లా అన్నంలో పెట్టుకొని కూడా తింటే కూడా చాలా బాగుంటుంది. పాతకాలం పద్ధతులు, పాతకాలం భోజనాలు సూపర్ అబ్బా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో మీద అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నాకు తెలియజేయబ్బా. మీరు ఎంత బిజీగా ఉన్నా మన వీడియోలు మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా సంతోషం.